పౌలు రోమీలకు రాసినటువంటి ఉత్తరము 16 అధ్యాయాలు కలిగినటువంటి అద్భుతమైన ఉత్తరం. ఈ ఉత్తరం యొక్క ప్రభావం ఎంత అంతా కాదు. బైబిల్లో ప్రతి ఉత్తరం, ప్రతి గ్రంథం ప్రభావితమైందే కానీ ఈ ఉత్తరం యొక్క ప్రభావము ఎంత అంతా కాదు అని మనము గుర్తెరగాలి. అనేక మంది వ్యక్తుల్ని ప్రభావితం చేసింది, వాళ్ళు మారిపోయారు. రోమపత్రిక చదువుకొని భయంకరమైనటువంటి పాపులుగా ఉన్నటువంటి వారు, వారి వ్యక్తిత్వాలు మార్చబడ్డాయి, అద్భుతంగా వాళ్ళు మారిపోయారు. ఉదాహరణకి చాలా కాలం వ్యభిచారంలో కూరుకుపోయి బయటికి రాలేకపోతున్న ఒక సోదరుడు రోమపత్రిక చదవగానే మారిపోయాడు. అతడు ఎవరితోటైతే పాపంలో మగ్గిపోయి జీవిస్తూ ఉన్నాడో ఆమె ఇతగాడు మారిపోయిన తర్వాత పిలుస్తా ఉంటారన్నమాట. అగస్టిన్ నేను అగస్టిన్ వినపడదా నేనే అని అంటే ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూడకుండా ఆమె ఇంటి ముందు నుండే వెళ్ళిపోతూ, ఎవరితో ఉన్నాడో చాలా కాలం ఆమె ఇంటి ముందు నుండే నడుస్తూ ఆగి వెనక్కి తిరిగి చూడకుండా, యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హియర్. ఆ అగస్టిన్ కాదు, అగస్టిన్ నువ్వే కానీ నేను కాదు. అగస్టిన్ చచ్చిపోయాడు, అగస్టిన్ మారిపోయాడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఈ అగస్టిన్ వేరు. అంత పరిశుద్ధంగా వారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి తన ప్రవర్తనలో, తన సంబంధ బాంధవ్యాల్లో మార్పు తెచ్చుకున్నాడు. క్రైస్తవ్యం అతన్ని అగస్టిన్ అని ఊరుకోలే, సెయింట్ అగస్టిన్, సెయింట్ అయిపోయాడు. ఇది వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు. ఏంటని చెప్పను, కూడడం ఉన్నాయి ఉదాహరణలు. వ్యక్తి గురించి చెప్పాను, వ్యవస్థ గురించి చెబితే చాలా వ్యవస్థలు మారిపోయాయి, చాలా వ్యవస్థలు మారిపోయాయి. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ అమ్మగారు రామపత్రిక తనకి నేర్పిస్తే చాలా నేర్చుకున్నాడని కథనాలు ఉన్నాయి, చరిత్ర కథనాలు. సుజన వెస్లీ దేవుని వాక్యం నేర్పించేదండి. తన భర్త సువార్త చేయడానికి ఊరూరా తిరిగి ఎప్పుడో వచ్చేవాడు. బయలుదేరి వెళ్ళిపోతే 3 మాసాలు 4 మాసాలకి ఎక్కువ వచ్చేవాడు కాదు. సంచార సువార్తికుడ. సుజన వెస్లీకి 20 ఏళ్ల వయసులోనే పెళ్లి అయింది. ఆ తర్వాత కొంతకాలానికి 20 మంది పిల్లలు పుట్టారు. అందులో చాలా మంది చచ్చిపోయారు. 19 మంది పిల్లలు పుట్టారు, 9 మంది చచ్చిపోయారు, 10 మంది మిగిలారు. ఆ 10 మందిలో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. అంటే ఈ లక్ష్మీవారం ఒక బైబిల్ స్టడీ పెట్టేది. అలా సేవ చేయండి అంటున్నాను. అందుకే 10 మంది పిల్లలు పెట్టుకొని ఇంక దేవుడి సేవ ఏం చేస్తాము అని మనం అనుకుంటాం కదా. స్త్రీలని 10 మంది అప్పుడు ఉంటేనే ఈ వ్యక్తితోనే లేకపోతే నీకు సేవ ఒకటి భలే గుందలే, ఆయన పనేది ఆయన చేయొచ్చు కదా పాస్టర్ గారు అనుకుంటాం. మరి ఈవిడ చూడండి, తన భర్త లేడు, సువార్తకి వెళ్ళిపోతే ఎప్పుడో వస్తాడు సంచార సువార్తికుడు. తన బిడ్డలు పట్టుకొని ఆమె ఎలాగా ప్రతి గురువారం నాడు బైబిల్ స్టడీ పెట్టి దేవుని వాక్యం నేర్పించింది. పండితురాలు ఈవిడ. అంత పని మనం ఊహించకపోయినా కొంతన్నా దేవుని పని మనం చేయొచ్చు. ఆమె పండితురాలు అని అంటే వాళ్ళ నాన్నగారు పండితుడు. స్కూల్కి మెట్రికులేషన్ కి పిల్లలు వెళ్ళే లోపుగా ఈ సుజన వెస్లీ ఉదయం భోజనానికి ముందు 3 గంటలు, భోజనం అయిన తర్వాత 3 గంటలు, 6 గంటలు రోజు 10 మంది పిల్లలకి ఆవిడే పాఠాలు చెప్పింది. ఇంగ్లీష్ చెప్పింది, మ్యాథ్స్ నేర్పించింది. ఇంకా మెట్రికులేషన్ లెవెల్లో ఎన్ని అవసరమో అవన్నీ కూడా నేర్పించింది. చాలాసార్లు సిగ్గొస్తా ఉంటుంది అన్నమాట. తెలుగు వచ్చు బాగా చదవగలను, ఇంగ్లీష్ బాగా చదవగలను అనుకుంటుంటే బాగా చదవగలవు, బాగా రాయగలవు, సుఖం ఏంటి? పిల్లలు కూర్చొని నేర్పలేకపోతున్నావు అంటే సిగ్గొస్తాను. ఎంతగా నేర్పలేకపోతున్నావు. నేను సిగ్గుతోనే చెప్తున్నాను, బాధతో కూడా చెప్తున్నాను. ఆవిడ 10 మంది పిల్లలకి 10వ తరగతి స్థాయి మెట్రికులేషన్ అనేది ఉండేది కదా, ఆ స్థాయి దాకా కూడా పాఠాలన్నీ ఆవిడ చెప్పింది. ఆ పాఠాలు చెబుతూ
భోజనాలు ఆవిడే వండి పెట్టేది 10 మందికి. వంట ఆవిడే, విద్య ఆవిడే. రా ఎక్కడ చేస్తున్నాను రా అంటుంది మా వసంతమ్మ. 10 నిమిషాలు గ్యాప్. వాళ్ళ 7 మళ్ళీ 7 అటెండెన్స్ బ్యాంకులో మా ఇంట్లో వెయిటింగ్. ఉదాహరణ చెప్తున్నాడు. మా బిడ్డ కనుక, నా అత్తయ్య కూతురు కనుక, మేనవాళ్ళు కనుక ఆమె పేరెత్తుతున్నాం. కొన్నిసార్లు అలాగ అయిపోతుంటున్నాం మనం. నేనే దాని గురించి మనం చెప్పుకున్నాం కదా. చిన్న చిన్న పనులే మనం పెద్ద భారం అయిపోతా ఉంటుంటాయి. వంట 10 మందికి ఆవిడే చేసేది, విద్య ఆవిడే చెప్పేది. అంతటితో ఆగిపోలేదు కదా. ఆవిడే బట్టలు కుట్టించేది, తన టైలరింగ్ తనే 10 మంది పిల్లలకి. ఏ స్థాయి నుంచి అనుకున్నారు? నాపీ ప్యాంట్స్ ఆవిడే కుట్టేది. బస్తాలు తెచ్చేస్తాడు మావాడు. కుట్టిన మొదలు గొడ్డ మొక్క తనకి ఏది మామూలు ఇంట్లో గొడ్డలు కట్లే, బస్తాలు ఇది ఏంటది మ్యామీ? అవును, ప్యాడ్స్ మీద తీసి అలా సెట్ చేయడమే. కానీ అదే ఆవిడ కుట్టింది. అమ్మ తల్లి ఎంత మరి పనిచేసిందో ఆవిడ చూడండి పిల్లలు. సుజానా వెస్లీ. ఆ సుజానా వెస్లీ అంతటితో ఆగలేదు. ఆ 10 మంది పిల్లల్లో ప్రతిరోజు ఒక గంట ఖచ్చితంగా వ్యక్తిగతంగా గడిపారు. పాస్టర్గా చేస్తారు, ఈ మధ్య చేయలేకపోతున్నారు. ఒక్క వ్యక్తితో అలా కూర్చొని పర్సనల్ గా గడపడం, వెరీ పర్సనల్. 10 మంది పెళ్ళి ఇద్దరితో గడపకపోతారు, ఇద్దరు చదువుకుంటే అయిపోద్ది. పర్సనల్ గా గడపడం. ఇది వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా దేవునిలో ఎదగాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఫ్రెండ్లీగా ఉండకపోతే చెప్పడం. ఫ్రెండ్లీగా గడిపోయిందండి 1 అవర్. చచ్చిపోయి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత చార్లెస్ డైరీ చూస్తే మా అమ్మ మాతో గడిపిన గంట మధురమైన గంట, మర్చిపోలేని గంట అని రాసుకున్నాడు. ఆ గంట చూసారా, రోజు గంట. మా అమ్మ మాతో ఎప్పుడు గడుపుతుందా? నాన్న సువార్తకి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 మాసాలకు ఒకసారి ఇంటికి వచ్చి బాగున్నారే అని భార్య బిడ్డలతో గడిపి సువార్త చేయడానికి వెళ్ళిపోయాడు. అమ్మ మాతో గడిపిన గంట మధురమైన గంట, మర్చిపోలేని గంట. ఆ గంట సమయం రాసు. ఇంత చేస్తే ఎన్నో చెప్పుకోవచ్చు, సమయం లేదు. ప్రతి గురువారం నాడు బైబిల్ స్టడీ పెడితే 120 మంది వచ్చారు. ఆ 120 మందితో ఆవిడ ప్రియులరా చక్కగా దేవుని వాక్యం నేర్పించింది. ఆవిడే సేవకురాల, ఆవిడేమన్నా మరి పెద్ద చర్చి పెట్టిందా అని అనుకుంటాం మనమైతే ఒకసారి. పిల్లగా ఆవిడంత కాకపోయినా సమయం సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసినటువంటి తల్లులుగా ఉండవలసిన వాళ్ళగా ఉన్నాం. వంట చేస్తాము, ఉద్యోగాలు చేస్తాము. ఇంతటితో మహాఘనమైన కార్యక్రమం తలపెట్టేస్తాం. అంతటి వ్యక్తి మరొకరు లేరు అనుకుంటాం. కొంచెం దేవుని పని చేయాలని వినయంగా స్త్రీలారా మిమ్మల్ని అడుగుతున్నాను. చిన్న పని దేవుని కొరకు చేస్తారా? దేవుని వాక్యం చదువుతారా? దేవుని వాక్యం మీకు అర్థమైంది మీ బిడ్డలకు ముందు చెబుతారా? ఆ తర్వాత ఇరుగు పొరుగు వారి పిల్లల్ని కూర్చోబెట్టి చెబుతారా? సండే స్కూల్ ఎప్పుడు ఆ నలుగురేనండి. మీరు దగ్గర ఆ పని చేస్తే ఇరుగురు పొరుగులు పీచి కూర్చోబెట్టి చాక్లెట్ ఇచ్చి చక్కగా పాట పాడి మీ ఖాళీ టైంలో ఇచ్చుకొస్తారా అని అడగండి. మీరు ప్రేమించే ప్రేమకి మన తత్వం ఎలాంటిదంటే మన అమ్మే ఊరిలో అనుకుంటారు. పక్కింటి పిల్లలు అంటే కూడా ఎంత వేగంగా నేస్తామో, మన పిల్లలైతే అమ్మి అమ్మ పోవు అంటాం అన్నమాట. ఈ తారతమ్యం ఉన్నంత వరకు కూడా మనము మనుషుల్ని మనం సంపాదించాలి. కాబట్టి ప్రియులరా, మనం రోమపత్రిక ప్రభావాన్ని చూస్తే ఆ చార్లెస్ వెస్లీ గురించి చెప్పాలి. చార్లెస్ వెస్లీ ప్రియులరా 10 మంది పిల్లల్లో, సుజన్న పిల్లల్లో చాలాసార్లు మీకు చెప్పాను. ఒకరేమో గొప్ప కవి అయిపోయాడు, చార్లెస్ వెస్లీ. ఇంగ్లీష్ కవి, వేల
స్పాట్ లో రాశాడు ఆయన. అమ్మ నేర్పిన వాక్యం రామపత్రిక ప్రభావం అంటాడు. ఆయన పాడితే ప్రజలు బోర్మని ఏడ్చేసేవారు అనమాట. అంత హృదయంతో మనసుతో పాడేవారు. అట్లా పాడుతున్నారు. ఒక మనవి అనుభవిస్తూ పాడండి, ప్రభువుకు పాడుతున్నామని పాడండి. ఎవరు పాడినా సరే, ఒక వ్యక్తిని గురించి అంటలేదు. నేను పాడుకున్నా, మీరు పాడుకున్నా, మనం పాడుకున్నా, మైకులున్నా మైకులు లేకపోయినా, సంగీతం ఉన్నా లేకపోయినా, వ్యక్తిగతంగా కూర్చొని క్వైట్ టైం చేసుకుంటున్నప్పుడు ఒక పాట పాడుకున్నాం. ఇక్కడ నుంచి పాడకండి, మాకు నేర్పించేవారు మా పెద్దలు సోదరులు. కడుపులో నుంచి పాడండి వస్తుంది, గుండెల్లో నుంచి పాడండి ప్రభువుకు చేరుతుంది. ఆయన అలా పాడేవాడు. మాట అలా పాడితే ప్రజలు సినిమా హాల్ వదిలిపెట్టేసేటప్పుడు అలాగే ఆగిపోయాడు. గేట్ ముందు ఎవరు పాట పాడేవాడు. ఆ తర్వాత అన్ని వాక్యం చెప్పేవాడు. జాన్ వెస్లీ బోర్న ఆ మనుషులు ఆ రోజుల్లో వచ్చిన వ్యవస్థలోని మార్పు ఏంటంటే సినిమాలు మూసారు, ప్యాకెట్ క్లబ్లు మూసారు, వేశ్యావాటికలు బంద్, అన్ని బంద్. గొప్ప ఉద్యమం వచ్చింది అనమాట. పిల్లరా, దేవుని వాక్యం ఎంతో ప్రభావం కలిగింది. ఈ పత్రిక అంత ప్రభావం కలిగింది. మన జిల్లా గురించి ఒక్క మాట చెప్పేసి ఆ వాక్యం చదువుతాను. 2-3 నిమిషాలు ముగిస్తారంటే. మన జిల్లాలో ఉద్యమం వచ్చింది, మర్చిపోలేని ఉద్యమం అన్నమాట. పిల్లరా, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఒకటి బయలుదేరి మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలు తెలుసా? ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మిజోరాం, ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలు. ఆ నాగాలాండ్కి వచ్చి భయంకరులు, మూర్ఖులు, ట్రైబల్స్ అన్నమాట, నాజీస్ అంటారు. వాళ్ళ మధ్యలోకి ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ వెళ్ళిపోయి వాళ్ళ తిట్లు, వాళ్ళ చేవాట్లు, వాళ్ళు కొడుతుంటుంటుంటే వాళ్ళ మారిపోయిన మూర్ఖత్వంతో భరించి ప్రేమించి 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 స్వార్థ చేస్తే ఆ నాగాలాండ్ లో గొప్ప ఉద్యమం వచ్చింది. వాళ్ళు ఎంతగా ప్రభు దగ్గరికి వచ్చేసారంటే అన్నారు, మీరు ఇంతకాలం నా మధ్యలోకి వచ్చి ఉండి పరిచర్య చేసి ఇన్ని సంఘాలు నిర్మించి ఇంతగా ప్రభు కొరకు ఏమి ఆశించకుండా ప్రేమించి పరిచర్య చేశారు కదా, ఇక మీరు ఆగండి, మేము ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళి పనిచేస్తాము అని నిర్ణయం తీసుకొని నాగాలాండ్ బ్యాప్టిస్ట్ మిషన్ అని ప్రారంభించుకొని ఆ నాగాలాండ్ బ్యాప్టిస్ట్ మిషన్ తరపున మన సోంపేట ప్రాంతంలో ఉన్న జాలర్ల మధ్యలో సేవ ప్రారంభించారు. 25 ఏళ్ల కృషి చేసి ఈ మధ్యనే మన సంఘం ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు. లాను టెమజన్ అని పేరు. ఒంటరికి వచ్చాడు. ఆ ఇసుక తిన్నల మీద 25 ఏళ్ల క్రిందట పడుకొని తెల్లగా ఉంటాడు. వాళ్ళు జాలర్లు కొట్టేవారు, తిట్టేవారు. ఆయన ఇసుక తిన్నల మీద బ్యాచిలర్ గా వచ్చాడు, పడుకునేవాడు, ప్రభు ప్రేమ అని చెప్పేవాడు. తెలుగు రాదు, నాజీ భాష వచ్చు, ఇంగ్లీష్ ఈయనకు వచ్చు, వాళ్ళకి రాదు. తిప్పలు పడి ప్రేమించడమే అంతే. చివరికి ఇలాగ ఇక్కడే ఉంటున్నాడు, మంచోడురా, ఎవరికి అపకారం చేయట్లేదురా, ఏదో చెబుతున్నాడురా, యేసు గారు మాకు అర్థమైంది. కొంచెం వాళ్ళకి ఎండు చెప్పిస్తే, కొంచెం అంబలిస్తే ఆ దారి అలాగా పిన్నెల మీద ఇసుక తిన్నల మీద పడుకొని, ఇల్లు లేదు, పెళ్లి కాలేదు, ఎవరొస్తాడు ఏడుస్తూ సూర్యోదయం వైపు తిరిగి సముద్ర పూటకు ప్రార్థన చేస్తాం ప్రభు ప్రేమని. ఆ వచ్చిరాన్ని కొన్నాళ్ళకి చెబితే ప్రజలు పరుగు 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 పరుగున ఈ సేవకుడి దగ్గరకు వచ్చేసి ఏడ్చుకుంటూ గ్రామాలు ఏడ్చుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. ప్రభు నమ్ముకుంటాం అయ్య గారు అని ప్రభు నమ్ముకున్నాం. వారి మధ్యలో ఆ మర్చిపోలేని ఉద్యమం నిజంగా వచ్చింది. రామపత్రిక నాకు చాలా ఇష్టం అన్నాడు ఆయన. ఆయన దగ్గరికి మేము పరిచయకి వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పత్రికలో రామపత్రిక నన్ను మార్చింది, ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చాను అన్నాడు ఆయన. ఇలాగ వ్యక్తుల్ని, వ్యవస్థల్ని చాలా మార్చివేసిన ఈ అద్భుతమైన పత్రికలో 2 మాటలు గుర్తు చేస్తాను. 12వ అధ్యాయంకి వచ్చి చదువుతున్నాను. రామపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది మొదటి వచనం. 2వ విషయాలు ఇందులో ఉన్నా ఆఫర్ ఎవరు
బాడీస్ అండ్ లివింగ్ సాక్రిఫైస్ అనేటువంటి మాట. ప్రియులారా, ఈ మాట అర్థం చేసుకుందాం. మన బ్రతుకులు దేవునికి నైవేద్యం కావాలన్నమాట. మన జీవితాలు ఆయనకి నైవేద్యం కావాలన్నమాట. ఆ రోజున జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు కనుక గొప్ప ఉద్యమం తీసుకురాగలిగారు మిషనరీలు, సేవకులు. సుజన వెస్లీ సమర్పించుకుంది దేవుడికి. అట్లాగే సెంట్ అగస్టిన్ సమర్పించుకున్నాడు తన జీవితాన్ని. ఎక్కడ ప్రాబ్లం అని అంటే మన శరీరాల్ని మనం ఆఫర్ చేసుకోవడం లేదని. కాస్త పైసలు ఇస్తాం, కాస్త సమయం ఇస్తాం, లేదా కాస్త కోస్తా ఏదో దేవునికి ఇస్తామంటే ఇస్తాం, కానీ వీఆర్ నాట్ అట్ ఆల్ ఆఫరింగ్ అవర్ బాడీస్, ఆఫర్ అవర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. ఆఫర్ చేయడం అంటే ఏంటి? బాడీ ఆఫర్ చేయడం అంటే ఏంటి అంటే, బాడీ అంటే లైఫ్ ను సూచిస్తాం, జీవితాన్ని సమర్పించాలి. అది దేవునికి కావాల్సింది నీ జీవితం, నీ లైఫ్. ఆఫర్ యువర్ లైఫ్, ఆఫర్ యువర్ లైఫ్ స్టైల్. జీవితాన్ని ఇవ్వం, జీవితంలో ప్రతి ఏరియాని ఇవ్వం. మీరు ఇక్కడ జాగ్రత్తగా కనిపెడితే 4 విషయాలు కనబడతాయి. మనిషి అని అంటే 4 ఉంటాయి. ఒకటి బాడీ ఉంటది, రెండవది మనసు అనేటువంటి మాట ఉంది, మైండ్ ఉంటది. అట్లాగే ఈ 2 వచనాల్లో మనం చూస్తే బాడీ, మైండ్, అట్లాగే మరి స్పిరిట్ ఉంటది. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, దిస్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అనేటువంటి మాటలో స్పిరిట్ ఉంది అని అర్థం చేసుకోవాలి. బాడీ, మైండ్, స్పిరిట్ మనిషికి ఉంటాయి. బాడీ, మైండ్, స్పిరిట్, శరీరము, మనస్సు, ఆత్మ కలిగిన మానవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే లోకంలో ఉంటాడు. సో వరల్డ్ అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. మ్యాన్ ఈజ్ ఫిజికల్ బీయింగ్, మ్యాన్ ఈజ్ ఇంటెలెక్చువల్ బీయింగ్, మ్యాన్ ఈజ్ స్పిరిచువల్ బీయింగ్, మ్యాన్ ఈజ్ సోషల్ బీయింగ్. దేర్ ఆర్ 4 dimensions in man. 4-dimensional being man is. Man is 4-dimensional being. మనిషి అంటే 4 కోణాలు ఉన్నాయి. 4 కోణాల సహితుడు మానవుడు. ఈ 4 కోణాల్లో దేవునికి అర్పణ మనం చేయాలి, ఆఫర్ చేసుకోవాలి. ఇంటెలెక్చువల్ లైఫ్ ని ఆఫర్ చేయాలి, ఫిజికల్ లైఫ్ ని ఆఫర్ చేయాలి, స్పిరిచువల్ లైఫ్ ని ఆఫర్ చేయాలి, సోషల్ లైఫ్ ని ఆఫర్ చేయాలి. ఆఫర్ చేయడం అంటే 4 ఏరియాస్ లో నుండి కూడా ఆఫర్ చేస్తేనే టోటల్ ఆఫరింగ్ అది. లేకపోతే హాఫ్ ఆఫరింగ్ అవుతుంది, కంప్లీట్ ఆఫరింగ్ కాదు, కంప్లీట్ సరెండరెన్స్ కాదు. ప్రియులారా, అది అద్భుతంగా ఇక్కడ వర్ణించబడింది. ప్రియులారా, సజీవ యాగంగా అన్నాడు. 11 అధ్యాయాల్లో నిర్జీవ యాగం అయిపోయాడు యేసుక్రీస్తు వారు అన్న అంశమే వర్ణించుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం దాకా ఆయన నొక్కి ఒక్కాడిస్తుంది. ఏంటి పౌలు రోమీయులకి అంటే, యేసయ్య యాగం నిర్జీవ యాగం. ఆయన నిర్జీవం, డెత్ సాక్రిఫైస్ ఆయన చేశాడు. ఆయన డెత్ సాక్రిఫైస్ బట్టి కాబట్టి సహోదరులారా, ఎంత చక్కటి ఫ్యామిలీ వర్డ్ వాడాడు ఇక్కడ చూడండి. బికాస్ బ్రదరన్, కాబట్టి, దేర్ఫోర్ బ్రదరన్, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నారన్నాడు. బ్రతిమలాడుతున్నాడు పౌలు రోమీయులకి. ప్లీజ్ 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 దయచేసి దయచేసి ఆఫర్ చేసుకోండి అంటున్నాడు. పిల్లల బ్రతిమలాడుతుంటుంటే, పౌలు బ్రతిమలాడుతుంటుంటుంటే, రోమీయులకి బ్రతిమలాడుతుంటుంటుంటే కరగదా మన మనసు? అది మనల్ని బ్రతిమలాడుతున్నట్టు లేదా? We are not offering our total life style. మన జీవితంలోని ప్రతి ఏరియాని కూడా, మానసికపు పరిధి, శారీరకపు పరిధి, ఆత్మీయ పరిధి, సాంఘిక పరిధి, అన్ని పరిధుల్లో కూడా మనము ప్రభువుకి సమర్పణ చేయవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాము. దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. సజీవ యాగంగా సమర్పించుకోవాలి. లివింగ్ సాక్రిఫైస్, డెడ్ సాక్రిఫైస్ ప్రభు చేశాడు, లివింగ్ సాక్రిఫైస్ మనం చేయాలి. అంతే లివింగ్ సాక్రిఫైస్ మనం చేయాలి.
మనం చచ్చిపోవక్కర్లేదు, ఆయన చచ్చిపోయాడు, అలా ఆఫర్ చేసుకున్నాడు, ఆయన అలా సమర్పించుకున్నాడు, ఆయన మరణమై సమర్పించుకున్నాడు. మనం మరణం అయిపోవక్కర్లేదు, మనం సజీవంగానే యాగం అయిపోవాలి, సజీవంగా యాగం అయిపోవాలి, ఆయనకి యాగం అయిపోవాలి. యాగం, యజ్ఞం భారతీయుల కంటే ఇంకా మిగతా దేశస్తులకి ఇది అర్థం అవ్వదు, మనకే బాగా అర్థం అవుతుంది. యజ్ఞం అంటే ఏంటో, యాగం అంటే ఏంటో, బలి అంటే ఏంటో మనకే బాగా అర్థం అవుతుంది. మన దేశంలోనే ఎక్కువ ఉన్నాయి, ఇవి ఉండేవి ఉన్నాయి. మిగతా దేశస్తుల కంటే మనకి ఈ పదం గట్టిగా అర్థమవుతుంది, యాగంగా. సరే యాగం అయిపోతే మళ్ళీ తీసుకోవడానికి లేదనమాట. ఈ జీవితాన్ని సమర్పించామనుకో, యాగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తుంది? ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి, నేను చెప్పలేను. కానీ ఒక మాట ప్రస్తావనలోనికి తేవాలి. అదేంటి అని అంటే, ప్రియులారా, ఇది దేవునికి ఇష్టమైనటువంటి విషయం. ఇట్ ఈస్ మీకు యుక్తమైనది. దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇది దేవునికి పరిశుద్ధం, దేవునికి అనుకూలం. కాబట్టి ప్రియులారా, ఈ ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్న మొదటి వచనంలోని చివరి మాట ప్రకారంగా ఆరాధన అంటే అర్థం చేసుకుందాం కొంచెం. ఆరాధన అంటే చాలా సార్లు జిహ్వా ఫలాన్ని ఇస్తున్నాం మనం. జిహ్వా ఫలం అంటే నోటితో నువ్వు గొప్పవాడివి ప్రభువా అని ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన్ని మన జిహ్వా ఫలం, నాలుగుతో అర్పించే ఫలం ఆరాధన. నోటి మాటలతో ప్రభువుని ఆరాధించడం జరుగుతూ ఉంది పిల్లరా. కానీ జీవితాన్ని ఇవ్వాలి, కేవలం నోటి మాటలతో కాదు. ఆరాధన అంటే రెండు మాటలు మనకి బైబుల్ నిండా కనబడతా, ఆ రెండు ఒకలాగా ఉంటాయి. అదేంటంటే ఒకటేమో శాఖ, ఇంకోటేమో ప్రోస్కూనియో. శాఖ అని అంటే పాత నిబంధనలో ఉంటది, అది ప్రోస్కూనియో అంటే కొత్త నిబంధనలో ఉంటది. అది జాగ్రత్తగా వినండి. ఇది వరకు చెప్పిందే మరల పునరావృతం సందర్భాన్ని బట్టి వస్తూ ఉంది. ఇక్కడ ఆరాధన గురించి ఉంది కాబట్టి. శాఖ అని అంటే ఒక కుక్క బొమ్మ. కుక్క తన యజమానుని ముందు వంగిపోతా ఉంది, బెండింగ్ బిఫోర్ హిజ్ మాస్టర్ లైక్ డాగ్ అన్నమాట. అది వర్షిపింగ్ గాడ్. నా యజమానుడా, నిన్ని ముందు ప్రణమిల్లిపోతున్నాను, వంగిపోతున్నాను, సాగిలి పడిపోతున్నాను, నువ్వు యజమానుడివి, నేను నీ దాన్ని అని ఎక్స్ప్రెస్ చేయడమే అది శాఖ. అక్కడ కుక్క బొమ్మ ఉంది. ప్రోస్కూనియో అనేటువంటి గ్రీక్ మాట దగ్గర కూడా, హిబ్రూ మాట శాఖ, గ్రీక్ మాట ఏమో ప్రోస్కూనియో. ప్రోస్కూనియో దగ్గర కూడా కుక్క బొమ్మ ఉంది. ఏంటా కుక్క చేస్తుంది అంటే, యజమానుని చేతిని ముద్దడతాం, లికింగ్ హిజ్ మాస్టర్స్ హ్యాండ్. నాకుతా ఉంది, చుంబిస్తా ఉంది. అందుకే పాట ఒకటి, ప్రతి ఒక్క గాయం చుంబింతు అనేటువంటి మాట మనం ఒక పాటలో చూస్తాం. ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అని అందులో ఒక చరణం ఏమన్నదంటే, నేను ప్రతి ఒక్క గాయం చుంబింతు, పరలోకి వెళ్ళాక మన కోసం పడిన గాయాలను ఉంటాయి, గాయాల మీద పడి ముద్దడుకుంటాను నేను అంటాడు. మీకు తెలుసా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి నిర్జీవి యాగం అయిపోయారు, పునరుత్తనమై వెళ్ళిపోయారు కదా. ఇక ఆ గాయాలు ఏవి మనకు కనబడవరకు అనుకోకండి, అవన్నీ కనబడతాయి. ఆ గాయాలన్నీ నేను చూస్తాను, వాటిల్ని నేను ముద్దు పెట్టుకుంటాను అంటున్నాడు భక్తుడు. సో ముద్దాడడం, వంగిపోవడం ఆరాధన. ప్రణమిల్లిపోవడం, సాగిపోవడం అనే మాట దీని కింద వస్తాయి తెలుగులో. నమస్కరించడం అనేటువంటి మాట ఈ రెండు భాషా పదాలకి తెలుగులో పదాలుగా వస్తాయి తర్జుమాలో. అయితే ఇక్కడ మాత్రం లాట్రియా 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 అని అంటే జీవితాన్ని నైవేద్యంగా ఇచ్చివేసుకోవడం, మొత్తం జీవితాన్ని ఆయనకి సమర్పించడం, అది ఆరాధన. జీవిత విధానం అంతా కూడా ఆయనకి ఇచ్చి వేసుకోవడం, లైఫ్ స్టైల్ అంతా కూడా ఆఫర్ చేయడం. ఏదో గుడికొచ్చి అలాగా కాదు, మొత్తం జీవితం ఆయనకి నైవేద్యం లాగా ఉండాలి. మొత్తం మన బతుకంతా కూడా, మనం ఆఫీసులో ఉన్నా, మనం రోడ్డు మీద ఉన్నా, మనం కాలేజీలో ఉన్నా, మనం స్కూల్లో ఉన్నా, మనం ఎక్కడున్నా సరే ఆ లైఫ్ లీడ్ చేస్తాం చూడండి, అదంతా కూడా ఆ నైవేద్యం లాగా ఉండడం ఆరాధన. దిస్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అన్నాడు. లేకపోతే చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ వచనంలో ఉన్నటువంటి మాట చూడండి,
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, బతిమలాడాడు. ఇప్పుడు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించకండి. 8వ అధ్యాయంలో అంటాడు, ఇక్కడ కన్ఫార్మ్డ్ నాట్ కన్ఫార్మ్డ్ అనే మాట, టు ది వరల్డ్ అనేటువంటి మాట. ఈ లోక మర్యాదను అనుసరించకండి. 8వ అధ్యాయంలో అంటాడు మరి ఏంటంటే కన్ఫర్మ్ టు ది ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ అని 8వ అధ్యాయంలో అంటాడు. 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి 29 సరిపోతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో చేసినటువంటి దేవుడు ఎవరైనా ముందు ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యము గలవారగటకు వారిని ముందుగా నిర్ణయించెను. కన్ఫర్మ్ టు ది ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ అనేటువంటి మాట. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఆయన సారూప్యతలోనికి వెళ్ళాలి తప్ప లోక మర్యాదలోనికి వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి మనం వెళ్ళాలి కానీ లోక మర్యాదలోనికి మనం వెళ్ళకూడదు. లోక మర్యాద 2 అని ఉంది చూడండి. మూల భాషలో ఈ యుగ మర్యాద, లోకంలో ఉండేటువంటి మర్యాదని మనం అనుసరించకూడదు. కొంచెం పొడిగా ఒక మాట చెప్తాం, ఇంటికి వెళ్తారు చూడండి. లోకాన్ని ప్రేమించకూడదు, లోకాన్ని స్నేహించకూడదు. లోకాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమిస్తే స్నేహిస్తే, లేకపోతే స్నేహం చేస్తే ప్రేమించడం జరుగుతుంది కదా. సో లోకాన్ని ప్రేమించొద్దని బైబిల్ చెప్తుంది, లోకాన్ని స్నేహించొద్దని బైబిల్ చెబుతూ ఉంది. ఇలాగా జరిగిన తర్వాత ఏమవుతుందట? లోకాన్ని ప్రేమిస్తే, లోకాన్ని స్నేహిస్తే ఆ తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? లోక మర్యాదను అనుసరిస్తుంది. లోక మర్యాదను అనుసరించేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే స్టెప్ బై స్టెప్ పడిపోతాం అనమాట. మనం సడన్ గా పడిపోయారేంటి, ఉడుకు దూరం అయిపోయారేంటి, ఇదేంటి అన్య పద్ధతులు పాటిస్తున్నారేంటి అని కొంతమందిని గురించి సేవలో కూడా కొంతమంది పడిపోతా ఉంటుంటారు. లోక మర్యాదను అనుసరిస్తూ ఉంటుంటారు, లోకం పద్ధతులు అనుసరిస్తూ ఉంటుంటారు. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే ముందు లోకం పట్ల ప్రేమ పుట్టింది, ఆ తర్వాత లోకంతో స్నేహం చేశారు, ఆ తర్వాత ఇక లోక మర్యాదను అనుసరించడం జరిగింది. నేను ముగింపులోకి వస్తాను. అద్భుతమైన సంగతి చూడండి ప్రియులారా, రూపాంతరం పొందండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. బైబిల్ మూస్తూ ఉన్నాను ప్రియులారా, గమనించండి. రూపాంతరం అనేటువంటి మాట వాడాడు అపోస్తలుడైనటువంటి పౌలు. రూపాంతరం అనేటువంటి ఈ యొక్క మాట ప్రియులారా అది ఒక సైంటిఫిక్ వర్డ్ అన్నమాట. గొంగలి పురుగు ఎంతో అసహ్యంగా ఉంటుందా? నల్లగా దానికి బాడీ నిండా వెంట్రుకలు, అది రూపాంతరం చెంది ప్రౌఢ స్థితిలోకి అది వెళ్ళిపోయినప్పుడు అందంగా ఉంటుంది. శీతకాలం చెందుతుంది. ట్రాన్స్ఫిగురేషన్ అనేటువంటి మాట అక్కడ, బి ట్రాన్స్ఫార్మ్డ్ అనే మాట ట్రాన్స్ఫిగురేషన్ అనేటువంటి మాటలో చెప్పనమైంది. బి ట్రాన్స్ఫార్మ్డ్, న్యూ. మీ మైండ్స్ రెన్యూ అవ్వాలి. మైండ్ ఎప్పుడైతే రెన్యూ అయిందో, మనసు ఎప్పుడైతే మారిందో, మనసు మారగానే అది నూతనం అవ్వగానే ఆ రూపాంతర ప్రక్రియ జరుగుతుంది. అసహ్యమైనటువంటి మొగల పురుగు దశలో నుండి అందమైన సీతాకోక దశలోకి జీవితాలు వెళ్ళాలి. అందుకే డెడ్ సాక్రిఫైస్ అయ్యాడు ఆయన. ఒకటో అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చెప్పాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో అంటాడు, ఇప్పుడు మీరు సాక్రిఫైస్ చేయాలి. అదేంటంటే లివింగ్ సాక్రిఫైస్, ఆఫర్ ఎవర్ బాడీస్ అండ్ లివింగ్ సాక్రిఫైస్. అది మొదటి మాట. రెండవ మాట బి ట్రాన్స్ఫార్మ్. ఇలా చాలా విషయాలు ఉన్నాయి కూడా, ఈ 2 విషయాలు మర్చిపోకండి. ఆయన సమర్పించుకోండి, అలాగే నూతన మగుట వలన రూపాంతరం పొందండి. సమర్పించుకోండి, రూపాంతరం పొందండి. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇంకా అసహ్యమైనటువంటి స్థితిలోనే ఉండకుండా అందమైన ఆ రూపం రావాలి. ఆధ్యాత్మికతలో అందమైన రూపం రావాలి. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ప్రియులారా, ఈ మాట ఎక్కడి నుంచి తెచ్చాడు అంటే దగ్గర మాట రూపాంతర కొండ అంటాం చూడండి. ఆ రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను, యాకోబులకు తాను ఏమై ఉన్నాడో చూపించుకున్నాడు.
రూపాంతర కొండ అంటాం చూసారు. ఆ రూపాంతరం చెందడం అంటే యేసుక్రీస్తు వారి యొక్క అసలు స్వరూపం మానవుడిగా ఉంటున్నవాడు చూపించుకున్నాడు చూసారా. ఆ మాట తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వాడారు. రూపాంతరం అంటే మనం యేసయ్య లాంటి అసలు శిశులైనటువంటి స్వరూపంలోకి రావాలి. ఎక్కడ ఉన్నాం మనం? ప్రభుని నమ్మామండి, ఆట పాడుతున్నామండి, గుడికి వస్తున్నామండి, సేవ చేస్తున్నామండి, కానీ సమర్పించుకున్నారండి? జీవితాన్ని సమర్పించుకున్నారండి? రూపాంతరం పొందారండి? ఎంత రూపాంతర ప్రక్రియ ప్రారంభమైంది మనలో? ఎంత చేంజ్ ఇన్ అవర్ యాటిట్యూడ్స్, చేంజ్ ఇన్ అవర్ యాక్షన్స్, చేంజ్ ఎక్కడొచ్చింది? చేంజ్ రాకపోతే పిల్లరా ఆయన సాక్రిఫైస్ వల్ల ఆయన ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఆయన డెత్ సాక్రిఫైస్ వల్ల ఎంతో బాధపడవలసి వస్తుంది. నిర్జీవ యాగం అయినాడు ఆయన. సజీవ యాగంగా మనం అవ్వకపోతే, సమర్పించుకోకపోతే, ఇదిగో మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యతలోనికి మనసులు మారి రూపాంతరం అవ్వకపోతే, రూపాంతరం చెందకపోతే, భక్తుడు ఆ ప్రమాదాన్ని సూచించి మాట్లాడుతున్నాడు. ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతరానుభవము నంద ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతరానుభవము పొంద ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండ మీద అట్లా అనుభవం ప్రభు మన నడుపుడుగాక. గట్టిగా ఆమె చెప్తారా? వెళ్ళరా రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందడానికి ముందు సమర్పించుకోవాలి. సమర్పించుకుంటారు పిల్లరా. ఆ విషయం నా ముగింపులో చెప్పినామండి. ఇంగ్లాండ్ నుంచి భారతదేశంలో అడుగు పెడదామని ఆశ అయితే ఉంది విలియం కేరీ గారికి. కానీ చెప్పులు కుట్టుకుంటున్నా నేను భారతదేశానికి ఎక్కడ వెళ్ళగలను? మందిరంలో సేవకులు చెబుతున్నారు భారతదేశానికి సువార్త చేయడానికి ఏమైనా ఆఫర్ చేస్తారా? డాలర్లు ఇస్తున్నారు కొంతమంది, నగలు విలువైనవి అన్ని తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఒక కథనం ఏంటి అని అంటే, ఇవ్వడానికి ఏమీ లేదు, అక్కడ త్రాసు ఉంది, ఆ త్రాసులో విలియం కేరీ కూర్చుకుపోయాడు. నన్ను నేనే ఇచ్చి వేసుకుంటున్నాను, భారతదేశం కొరకు నన్ను నేను ఇచ్చి వేసుకుంటున్నాను, నేను ఇచ్చి వేసుకుంటున్నాను, నా దానికి ఏం లేదు. అలాగా విలియం కేరీ భారతదేశంలో అడుగు పెట్టాడు. భారతదేశంలో తన రూపాంతర విధానం ద్వారా ఎంతో మార్పులు తీసుకొచ్చాడు. దేశంలో అడుగు పెట్టాడు. సతీ సహగమనం ఉంది, చలించిపోయాడు. భర్త చచ్చిపోతే అదే చితి మీద భార్యను పెట్టి దహనం చేసే సంస్కృతి మనది, మన దేశ సంస్కృతి. సతీ సహగమనాన్ని రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెండిక్ ఉంటున్న రోజుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఈ సంస్కృతి అని దాన్ని అరికట్టడానికి అహోరాత్రులు శ్రమించారు. ఎంత మారాడంటే ఎంత మార్చాడో చూడండి. మన దేశంలో సతీసహగమనం ఇవ్వలేదు. తాత చచ్చిపోయిన అమ్మమ్మ ఉందంటే సతీసహగమనం లేదు కాబట్టి, మన మా అమ్మ చచ్చిపోయినా కూడా అఫ్కోర్స్ భర్త చచ్చిపోతే భార్యను పెడతారు ఉన్నారంటే సతీసహగమనం లేదు కాబట్టి. వీళ్ళరా అలాంటి సంస్కృతిని మార్చాడు విలియం కేరీ. ఎన్ని చెప్పను, ఆయన అలాగా భారతదేశంలో మారిన తన జీవితంతో, రూపాంతరం చెందిన తన జీవితంతో, తన జీవితాన్ని సమర్పించుకున్న కారణం చేత ఎన్ని మార్పులు తీసుకొచ్చాడు అని అంటే, పిల్లరా భారతదేశంలో ఆడవాళ్ళు చదువుకోవడానికి లేదు. మొట్టమొదటి స్త్రీ పాఠశాల ప్రారంభించాడు.
ఆ తర్వాత భారతదేశంలో శిశువుల్ని, జ్యేష్ఠ శిశువుల్ని త్రివేణి సంగమం దగ్గర ఆ నీటిలో పడేస్తే పుణ్యం పురుషార్థం దక్కుద్ది, ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనే సంస్కృతి కలిగినటువంటి మన దేశంలో పిల్లరా వాటిల్ని అరికట్టాడు. పిల్లల్ని ఎందుకు గంగానదిలో వేయడం అని. అలాగా శిశు సమర్పణని, సత్యసాగమనాన్ని అరికట్టాడు. ఎన్నో మూఢనమ్మకాల్ని ఆపాడు. ఎన్నో విచిత్రమైనటువంటి విధానాలు మన దేశం మీదలో ఉంటే వాటిని అరికట్టాడు. అది మేము ఇప్పుడు మన దేశంలో ఎంత సంతోషం. ఆయన అన్ని భాషల్లోకి కూడా బైబిల్ రావాలి అని తర్జుమా చేసుకుంటూ కూర్చున్నాడు. ఎన్నో భాషలు నేర్చుకున్నాడు, ఎన్నో భాషలకు తర్జుమా చేశాడు. ఒక సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ తర్జుమా చేస్తున్నటువంటి తరుణంలో మొదటిసారి తర్జుమా చేశాడు. ఓ అగ్ని ప్రమాదంలో కొన్ని ప్రతులు తర్జుమా చేసిన కాలిపోయాయి. రెండోసారి మళ్ళీ పూనుకున్నాడు, రెండోసారి కాలిపోయాయి ఓ ప్రమాదంలో. మూడోసారి పూనుకున్నాడు, మూడోసారి తన బాబు చచ్చిపోయాడు. భారతదేశంలో ఈ విదేశీయుడిని తన బిడ్డ చనిపోతే ఆ దహన సంస్కారాలకు ఎవరు కూడా హాజరు కాకూడదు అన్న అంటూ ఉంటున్న రోజులు, అంటరాంతరం ఉంటున్నటువంటి రోజుల్లో తన బిడ్డ శవాన్ని తనే భుజాన్ని వేసుకొని తానే ఒక పారా గుణపం పట్టుకొని ఆ శ్మశానం వైపు వెళ్ళి గొయ్యి తీసుకొని పారతో ఆ మట్టి తీసి కన్నబిడ్డ శవాన్ని పూడుస్తుంటుంటే భార్య చూసి సడన్ గా శ్మశానంలో పిచ్చిదైపోయింది. కొడుకులు పెట్టడం మొదలుపెట్టి తక్కువ కన్న కొడుకు శవాన్ని అలా పారుతుంటుంటే ఎవరూ రాకపోతే ఇంగ్లాండ్ దేశం సంపన్న దేశాన్ని వదులుకొని దేవునికి సమర్పించుకొని రూపాంతరపరచబడినటువంటి జీవితాలతో ఈ దేశంలో దేవుని సేవ చేస్తుంటే కన్న కొడుకు చచ్చిపోతే వాడిని పాతుకోవడానికి కూడా ఎంత ధైర్యమైన పరిస్థితి వచ్చింది అంటే అని బ్రెయిన్ తట్టుకోలేకపోయింది. ఎవరు వస్తారు? కొడుకులు పాతేసి భార్యను తీసుకెళ్లి ఇంట్లో పెడితే అర్ధరాత్రులు పరిగెత్తి బట్టలు చిక్కుకొని నగరంగా వెళ్ళిపోయేది. ఆయన ట్రాన్స్లేట్ చేయడం మారలేదు. భార్యను తీసుకొచ్చి గొడ్ల గప్పి స్నానం చేసి ఇంట్లో వచ్చేవాడు. ఇలా చాలా సార్లు బయటికి వెళ్ళిపోయేది అనమాట. ట్రాన్స్లేషన్ ఆపలేదు. అగ్ని ప్రమాదాలు అయినప్పుడు ఆపలేదు. తన అర్ధాంగి అర్ధాంతరంగా పిచ్చిదైపోయినప్పుడు కూడా ఆపలేదు. తన కొడుకు చచ్చిపోయినా కూడా ట్రాన్స్లేషన్ ఆపలేదు. ఈరోజు తెలుగు బైబిల్ మన చేతిలో ఉంది. తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే ఆయన దేవుడికి సమర్పించుకున్నాడు, ఆయన రూపాంతరం చెందాడు. ఈ రోజున దేవుని మాటలు మనం చదువుకున్నాం. అంత కాకపోయినా కొంత సమర్పించుకొని, కొంత రూపాంతరం చెందడం కోసం ప్రార్థన చేసుకొని ఆయన కోసం జీవిద్దాం, ఆయన కోసం పనిచేద్దాం. తనలో వచ్చింది. రాముల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ మధ్యాహ్నం వేళ మాతో మాట్లాడుతున్న మాటల కొరకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ధీటుగా, ఎంతో ఘాటుగా, ఎంతో నేరుగా మాతో సంభాషిస్తున్నందుకు మీకు వ్యక్తులు మార్చినటువంటి నీ గ్రంథం రామపత్రిక, వ్యవస్థలు మార్చినటువంటి నీ గ్రంథం రామపత్రిక, నీ వాక్య ప్రభావంతో ఎంతో మంది ప్రభావితమైన జీవిత విధానాన్ని జీవించిన కారణాలు, చరిత్రలు, కథనాలు చూసాను ప్రభావ. సమర్పించుకోవడమే ఆ లాటరీయే ప్రాబ్లం. నాకు లివింగ్ సాక్రిఫైస్ గా మా లైఫ్, ఆ బాడీస్ మేము ఆఫర్ చేయలేకపోతున్నాం. అయినా ప్రభా ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంతో స్నేహం చేస్తున్నాం. ఆ కారణం చేత నీ మీద ప్రేమ లేదు, నీకు శత్రువులు అయిపోతూ ఉన్నాం. ఏ లోక స్నేహం నీతో వైరం, ఆ విధంగా నీకు శత్రువులు అయిపోతాం. నిన్ను ప్రేమించకపోవడం చేత, నీ మాటలు ప్రేమించకపోవడం చేత, నీ పనిని ప్రేమించకపోవడం చేత, లోకాన్ని ప్రేమించడం చేత, లోక మర్యాదే అనుసరించే పరిస్థితి, లోక విధానాలే, లోక పద్ధతులే అనుసరించడం మా ఆధార కనబడే దుర్బుద్ధి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ తల్లి సుసన్న వేసి ఎలా 10 మంది పిల్లలు పెంచిందో, నీ పరిచయం చేసిందో, 120 మందికి 10 లక్షల నాడు బైబిల్ స్టడీ చేసిందో, పిల్లలకి పత్రికలు నేర్పించిందో, వాక్యం నేర్పించిందో, వారి సంఘాన్ని సంస్కరించిన వారైపోయారు. వెస్లీ ఉజ్జీవం రాగలిగింది. అంత కాకపోయినా వాళ్ళు ఎంతో చేస్తే
సుజనా వెస్లీ, చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ, సెయింట్ అగస్టిన్. ఆయన ప్రభా ఇదిగో లాను డెమజన్ మా జిల్లాలో, మా పట్టణంలో, మా ప్రాంతంలో 6 జాలర్ల మధ్య అంత పనిచేస్తే నాకు కాకపోయినా కొంచెం పని నమ్మకంగా చేయడానికి నాకు సాయం చేయవాలి. కొంచెమైన నీ పనిచేసి చచ్చాక నీ సన్నిధిలోకి వచ్చాక ఈ చేత చీనిపించుకునే పరిస్థితి రాకుండా చక్కగా బతకవు అని అనిపించుకుంటే ఈ జీవితానికి, జన్మకి ఎంతో ఆనందం, పరమార్థం. స్వామి అలా బతకడానికి మాకు సాయం చేయండి, కృప చూపించండి. సమర్పణ లేదు తొలగించండి, సమర్పించుకోవడానికి సాయం చేయండి. రూపాంతరం లేదు, మనసు మారడం లేదు ప్రభా. మారు మనసు పొందామనుకుంటున్నాం కానీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందలేకపోయే బ్రతుకుల్లో అసహ్యమైనటువంటి గొంగుల పురుగు స్థాయిలో నుండి మా స్థాయి అందమైన సీతకొక చిరుకులాగా మారడం లేదు అని ఆయన ప్రభా ఆధ్యాత్మిక అందాన్ని సంతరించుకోవడానికి సహాయం చేయమని కోరుతూ, ఆడవాళ్ళని ఆశ్రమించి నీ పనిలో విస్తారంగా వాడుకో, మా మగాళ్ళని నియమించి నీ పనిలో విస్తరించేవాడు. తమదైనా, తమకు చేతనైనా, తమకు సాధ్యమైన పని కొరకు సమర్పించుకోవడానికి, రూపాంతరం చెందడానికి కృప దండిగా తెచ్చేమని ఈ నూతన సంవత్సరంలో అప్పుడే 1 మాసం, అప్పుడే 5 వారాలు గడిచిపోయాయి. క్షమించండి, పశ్చాత్తాపడుతున్నాం ప్రభా. మేము నీ చిత్తమేదో పరిశుద్ధమును, అనుకూలమును, ఉత్తమమైనటువంటి దానిని అనుసరించలేని పరిస్థితిలో ఉంటుండగా కొత్త మాసంలోకి వెళ్ళేటప్పుడు ఆయన ప్రభా కొత్తగా మేము వారిలో మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. యేసు నామమున వేడుచున్నాము స్వామి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముడి యొక్క నిత్యమైన ఆదరణ, శుభప్రదమైన దీక్ష చేతనందరికీ సదాకాలం తోడుగా